శుభ శుక్రవారం ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రభు ఈ దినం నుండి మీకు తోడే ఉండి మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించి క్షేమకరంగా మిమ్మల్ని నడిపించును గాక. ఒకసారి ఇక తలెత్తి నన్ను చూడండి. యేసుక్రీస్తు శరీరధారిగా సంచరిస్తున్న రోజుల్లో యేసయ్య నోట జారవలన మాట ఏంటంటే, నేను ఎందుకు పంపబడ్డానో, నేను ఎందుకు భూమి మీద అడుగు పెట్టవలసి వచ్చిందో అనే సంగతులన్నీ యేసయ్యను వెంబడిస్తున్న శిష్యులతో, యేసయ్య మాటలు వినేదానికి వచ్చిన ప్రజలతో పలు సందర్భాలలో యేసయ్య ఆయన మరణమును గూర్చి, ఆయన పునరుద్ధానమును గూర్చి బోధిస్తూ వస్తున్న ఆ దినాలు యేసుక్రీస్తు కూడా తలంచాడు. అంటే ఆయన మరణం ఆయనకు తెలియకుండా లేదు. యేసుక్రీస్తు శ్రమ యేసుక్రీస్తుకు తెలియకుండా జరగలేదు. యేసుక్రీస్తు పుట్టుక మొదలుకొని యేసుక్రీస్తు పునరుద్ధానము వరకు యేసయ్యకు తెలియకుండా ఏదియూ జరగలేదండి. యేసయ్య పుట్టబోతున్న సంగతి యేసయ్యకు తెలుసు. యేసయ్య చిత్రవదన చేయబడుతాడన్న సంగతి యేసయ్యకు తెలుసు. యేసయ్యను చంపుతారు అన్న సంగతి యేసయ్యకు తెలుసు. నేను మరల తిరిగి లేస్తాను అన్న సంగతి యేసయ్యకు తెలుసండి. అంటే యేసయ్యకు తెలియకుండా ఏది జరగలేదు. ఆయన మరణమును గూర్చి ఆయనకు తెలుసు కనుకనే అనేకులతో చెప్తున్నారు, నా దినములు, నా రోజులు సమీపం అయ్యాయి. నేను ఎక్కడ నుండి అయితే పంపబడ్డానో, ఏ చోట నుండి అయితే భూమి మీదకి దిగి వచ్చానో, మరల అదే చోటకి నేను తిరిగి వెళ్ళే రోజులు సమీపంగా ఉన్నాయి అని యేసయ్య అనేకులతో చెబుతూ, యేసయ్యకు మరణం సమీపిస్తున్న కొలది ఇప్పుడు యేసయ్య ఏం చేశాడో తెలుసండి. తిన్నగా ఆ గెత్సెమనే తోటలోనికి వెళ్ళి దేవుని పాదాలు పట్టుకొని, యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని పాదాలు పట్టుకొని ఓ చిన్న ప్రార్థన చేస్తున్నాడు. దేని గూర్చి చెప్పరేంటి? దేనిని గూర్చి అంటే ఆయన భుజస్కంధాల మీద మోపబడుతున్న భారమును గూర్చి, ఆ ప్రజలు ఆయనకు చేయబోతున్న శిక్షను గూర్చి. ఆయన ఎదుట ఒక సినిమాలాగా కనపడుతుందండి. ఎవరికి? యేసుక్రీస్తుకు ఒక సినిమాలాగా కనపడుతుంది. ఆయన ముందుగానే చూస్తున్నాడు ఏ విధంగా ఈయన చిత్రవదన చేస్తారో, ఏ విధంగా ఈయనను కొరడాలతో కొడతారో, ఏ విధంగా శిలువ మ్రాను ఆయన భుజస్కంధాల మీద మోపుతారో, ఏ విధముగా ఆయన శరీరములో నుండి రక్తాన్ని చిందిస్తారో, ప్రతిదీ ఒక సినిమాలాగా తన కనుల ఎదుట కనపడుతుంటే దానిని తలంచిన యేసు తండ్రి యొద్దకు వెళ్ళి ఇప్పుడు తండ్రితో చెప్తున్నాడండి, అయ్యా, నా ఎదుట నీ ఉంచిన ఈ భారం ఈ ప్రజల మీద మోపబడకుండా, ఈ ప్రజలకు ఈ శిక్ష కలగకుండా ఈ భారమును నేను మోయుటకు నీవు నన్ను పంపావు కనుక ఈ నా ఎదుట నిలబడిన ఈ శ్రమను, ఈ వేదనను, ఈ భారాన్ని నేను చూస్తుంటే నా ఆత్మ నాలో కృంగిపోతుందయ్యా. దీనిని నేను మోయగలుగుతానా లేదా? నేను దీన్ని సహించగలుగుతానో లేదో? నీవు నాకు అప్పగించిన ఇది గమ్యము చేరునట్లుగా నేను అడుగులు వేస్తానో లేదో నాకు అర్థం కావట్లేదయ్యా. ఒకసారి నన్ను జ్ఞాపకము చేసుకొని
నీవు నాకు అప్పగించినది ఇది, నేను సమాప్తి చేసేంత వరకు నాకు కావలసిన ఓర్పు, నాకు కావలసిన సహనము, ఈ నీవు అప్పగించినది ఏది మధ్యలో ఆగిపోకుండా గమ్యము చేరున్నట్లుగా నాకు సహాయము చేయి అని యేసయ్య తండ్రి పాదాలు పట్టుకొని కన్నీరు కార్చుచు ప్రతి దాన్ని తలంచుచు తండ్రిని అడుగుతున్నాడండి. ఎలా అడుగుతున్నాడు? ఏదో వెళ్ళి అయ్యా నేను భరించలేను అన్నట్లుగా కాదండి. ఎలా తండ్రిని అడుగుతున్నాడంటే, తన శరీరములో ఉన్న రక్తం ఎలా కారుతుంది? ఏంటండి, ఎలా కారుతుంది? చెమట రూపంలో కారుతుందంటండి. అందుకే లూకా గ్రంథకర్త చక్కగా దాని వ్యాఖ్యానం చేస్తూ రాస్తున్నాడండి. లూకా ఎవరు అంటే ఒక డాక్టర్. ఎవరు? ఏంటండి, ఆయన ఆ రోజులో డాక్టర్ చేశాడు. ఎవరు? లూకా గారు. డాక్టర్కు తెలుసు. అందుకని యేసయ్య ఆ కన్నీరు కారుస్తున్న ప్రతి దాన్ని చక్కగా వివరించాడండి. యేసయ్య తండ్రి పాదాలు పట్టుకొని బిగ్గరగా ఏడుస్తుంటే రక్తనాళాలన్నీ పగిలిపోయాయి, బ్రద్దలైపోయాయి. రక్తనాళాల నుంచి ఏమొస్తుంది? చెమట రూపంలో రక్తం ఏరులై పారుతుంది. అడుగుతున్నాడు, తండ్రి నా చిత్తము కాదు నెరవేర్చవలసింది, నా చిత్త ప్రకారం నేను అడుగులు వేస్తే దీన్ని నేను ముగించలేను, కానీ నీ చిత్తము మాత్రమే నా ఎడల జరగాలి అని యేసయ్య ఎవరికి అప్పగించుకుంటున్నాడు? తండ్రికి అప్పగించుకొని ప్రార్థన చేస్తున్నాడండి. ప్రార్థన చేస్తున్నాడు. అప్పటికే యేసుక్రీస్తు శరీరములో నుండి సగం రక్తం కారిపోయింది. ఎక్కడ? గెత్సెమనే తోటలో. యేసుక్రీస్తు రక్తం ఆ గెత్సెమనే తోటలో ఏరులై పారిందండి. అంతలో రానే వచ్చారు. వచ్చి యేసయ్యను పట్టుకొని తీసుకొని వెళ్ళిపోయారండి. ఎవరు? శత్రువులు తీసుకొని వెళ్ళిపోయారు. తీసుకొని వెళ్ళి ఒక చీకటి గదిలో యేసుక్రీస్తును పడేశారండి. ఒక చీకటి గది, ఊపిరాడదు. ఈ రోజుల్లో పైనుండి కొంచెం ఆక్సిజన్ పెట్టారు ఆ గదిలోకి. ఇంచుమించుగా ఒక 20 అడుగుల నుంచి 30 అడుగుల దాకా ఉండొచ్చేమో. ఆ చిన్న చీకటి గది అండి. ఎందుకంటే నేను వెళ్ళాను కనుక చెప్తున్నాను. ఆ గదిలోనికి వెళ్తే గాలి ఆడదు, ఊపిరి ఆడదు. ఇంచుమించుగా మేము వెళ్ళిన తర్వాత ఒక 4-5 సెకండ్లు లైట్ ఆపాడు. ప్రక్కనున్న వ్యక్తి కూడా ప్రక్కనున్న వ్యక్తికి కనపడని అంత చీకటి. భూమి మట్టము నుండి ఇంచుమించుకు 30 అడుగులు లోపలికి ఉంటుంది. అది లోపలికి ఏది 4 గోడలు కట్టి కాదండి, భూమిని తొలిచారు. ఈ రోజులో చూసానికి అట్లా ఉంది, మరి ఆ రోజుల్లో ఎలా ఉందో తెలియదు. ఆ చీకటి గదిలో పడవేసి రాత్రంతా చిత్రవదన చేశారు. ఇక ఉదయాన్నే యేసుక్రీస్తును ఆ చీకటి గదిలోంచి తీసుకొని వచ్చండి ఓ చోటకి తీసుకొని వెళ్ళి కట్టి పడవేసి కొరడాలతో కొట్టడం ప్రారంభించారండి. ఓ మొద్దుకు కట్టేశాడు. 2 చేతులకు సంకెళ్ళు వేశారు కదలకుండా. ఇక కొరడాలు తీసుకొని ఒక్కొక్కడు కొడతా ఉన్నాడు. వీపు మొత్తం ఏ విధంగా అయిపోయింది? నాగలితో పొలమును ఏ విధంగా అయితే దున్నుతారో యేసుక్రీస్తు శరీరం మొత్తం దున్నబడిపోయిందండి. యేసుక్రీస్తు శరీరం మొత్తం రక్తసిక్తం. యేసుక్రీస్తు అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఎక్కడ చూచినా గాయాలే. కొందరు చెప్పిన మాట ఏంటంటే, కొరడ ఉందా లేదా? కొరడ ఉంది కదా, ఆ కొరడ కట ఇంచుమించుగా 4 అంగుళాల నుంచి
5 అంగుళాల పొడవు ఉంటుందంటండి మేకు. కొరడాకి ఒక కొరడాకి 13 మేకులు ఉంటాయంట. 13 మేకులు ఉంటాయంట. ఆ కొరడాడు తీసుకొని కొడితే ఆలోచించండి, ఇంచుమించుగా 4 నుండి 5 అంగుళాల మేకు ఎంత లోపలికి దిగింటుంది ఒక్కసారి ఆలోచించండి. కొరడతో కొడుతూ వారి కక్ష చాలక ఈ మేకులతో చేయబడిన ఆ కొరడాను తీసుకొని కొడితే యేసుక్రీస్తు చర్మము కూడా ఊడొచ్చిందండి. యేసుక్రీస్తు శరీరం ఎలాంటి శరీరం ఏంటి? అందుకే కొందరు భక్తులు పాట రాశారు, పాలు కారు దేహము లాంటి శరీరం అంటండి యేసుక్రీస్తు శరీరం. ఇప్పుడు ఆ పాలు కారుతున్న ఆ దేహం మీద ఇప్పుడు ఏం కారుతుంది? రక్తం. పాలు కారే ఆ దేహము మీద ఇప్పుడు యేసుక్రీస్తు శరీరం మీద రక్తము కారుతుందండి. ఇంకా వారికి కక్ష తీరక యేసుక్రీస్తు తల మీద ముళ్ళ కిరీటాన్ని అల్లి ఆ ముళ్ళ కిరీటాన్ని కొడితే ఇంచుమించుగా కణతల్లోకి కళ్ళల్లోకి దిగిపోయిందంటండి. ఏంటి? ముళ్ళు 2 నుంచి 2.5 అంగుళాల పొడవు ఉంటుందంటండి ముళ్ళది. తల మీద పెట్టి ఒక్కసారి ఆ తల మీద ఆ ముళ్ళ కిరీటాన్ని పెట్టి కొడితే యేసుక్రీస్తు తలలోకి ఇంచుమించుగా తలలో గుచ్చబడిన గాయాలు 19 అంటండి. ఎక్కడ మాట్లాడారు ఏంటండి? యేసుక్రీస్తు తలలో గుచ్చబడిన గాయాలు ఎన్ని? 19. ఈ ముందు భాగములో 4 గంట, ఇక్కడ నుంచి ఈ షేప్ వచ్చేసి 15 గాయాలంటండి. ఒక్కసారి పెట్టి కొడితే దిగబడిపోయింది. ఒకసారి ఆలోచించండి, మనకు ఒక చిన్న ముళ్ళు తగిలితేనే ఏమైపోతుంది? మాట్లాడండి. ఏమైపోతుందో? చిన్న ముళ్ళు కుచ్చంగానే అమ్మా అయ్యా అంటాం. ఆ నొప్పి ఎంతవరకు ఉంటుంది? నాకు తెలిసి 4-5 గంటలనే ఉంటుంది అది. మరి యేసుక్రీస్తు ఆ తల మీద పెట్టి ఒక్కసారిగా ఆ ముళ్ళ కిరీటాన్ని కొడితే కణతల్లోకి, మెదడులోకి, కళ్ళల్లోకి దిగిపోయాయి అంటండి. ఇప్పుడు నాకు వచ్చిన ఒక డౌట్ ఏంటో తెలుసండి, ఆ ముళ్ళ కిరీటం ఎవరు పెట్టుకోవలసింది ఏంటి? ఆ ముళ్ళ కిరీటం నీ తల మీద పెట్టబడవలసింది. నా తల మీద పెట్టబడవలసిన ముళ్ళ కిరీటం యేసయ్య తల మీద పెట్టారు. ఎందుకని? నీవు నేను చేసిన ఆ పాపయుక్తమైన ఆలోచనల వలన మన తల మీద పెట్టి కొట్టబడవలసిన ఆ ముళ్ళ కిరీటం యేసయ్య తీసేసుకున్నాడండి. అయ్యో, నా పోలికలో చేయబడిన నా ప్రజలు ఈ శిక్షను అనుభవించలేరు. నా పోలికలో చేయబడిన ఈ నరులు ఈ భారభరితమైన, ఈ కష్టతరమైన ఈ శిక్షను భరించలేరు. కనుక నా ప్రజల తల మీద పెట్టకుండా ఆ శిక్షను నేను తీసేసుకోవాలని యేసుక్రీస్తు ఆ శిక్షను తీసేసుకున్నారండి. అంతటితో ఆగారా ఏంటండి? అప్పటికే యేసుక్రీస్తు శరీరంలో నుండి రక్తం ఇంచుమించుగా 3/4 భాగం కారిపోయిందండి. ₹30 భాగం కారిపోయింది. నీకు ఎంత ఉంది యేసుక్రీస్తు శరీరంలో? 1/4 భాగం మిగిలిందండి. ఇది కక్ష ఆగక ఎట్లాగైనా ఇతనిని చంపేయాలి, ఇతడు బ్రతకకూడదు అని మొయ్యలేని ఆ భారాన్ని యేసుక్రీస్తు భుజాల మీద పెట్టేశారండి. భారభరితమైన సిలువ. అప్పటికే శరీరం మొత్తం ఏమైపోయింది? గాయాలతో నింపబడిపోయింది. శరీరం మొత్తం రక్తమయమైపోయింది. యేసుక్రీస్తు శరీరమును ఎక్కడ పట్టుకున్నా గాయమే కనపడుతుందండి. గాయమే కనపడుతుంది. ఆ గాయాలతో నింపబడిన యేసుక్రీస్తు మీద భారభరితమైన సిలువను పెట్టారు. ఇప్పుడు యేసుక్రీస్తు
నా పరిస్థితిని చూచారు కదరా, నా మీద ఎందుకు పెడతారు అన్నారండి? అనలా. ఎందుకని? మనము మోయకుండా ఉండాలి అని. ఆ భారము మనము భరించకుండా బ్రతకాలి అని. ఆ భారము మనము భరించకుండా, ఆ భారము మనము మోయకుండా, ఆ భారమును ఆయన తీసివేసుకోవాలని ఆయన ఏం చేశాడంటే, వారు ఏది చేస్తున్నా మౌనమైపోయాడు, కానీ నోరు తెరిచాడండి? నోరు తెరవలా. యేసుక్రీస్తు మీద ఆ భారభరితమైన ఆ సిలువను పెడితే, ఆ భారభరితమైన సిలువను మోసుకుంటూ వెళుతున్నాడు. వారి కక్ష తీరిందా? ఏంటండి, కక్ష తీరిందా? తీరలా. మోస్తున్న యేసుక్రీస్తును కొడతా ఉన్నారండి. దేనితో? కొరడాలతో. అప్పటికి కూడా ఎవడు కనికరించలేదండి. అప్పటికి ఎవడు ఆయన మీద జాలిని చూపెట్టలా. సరే, ఇప్పటి వరకు జరిగిపోయింది కదా, ఇకనైనా విడిచిపెడదాం అనుకోలేదు. భారాన్ని భుజాల మీద పెట్టి కొరడతో కొడుతూ, ఆయన హేళన చేస్తూ, పిడిగుద్దులు గుద్దుతూ, అవమానపరుస్తూ ఆయన తీసుకొని వెళుతున్నారు యెరూషలేము పురవీధులలో. ఏ ప్రాంతములైతే ఆయన సువార్తను ప్రకటించాడో, ఏ ప్రజల మధ్య అయితే ఆయన అద్భుతాలు చేశాడో, ఏ ప్రాంతాలైన కాలి నడకతో నడిచాడో, అదే యెరూషలేము పురవీధులలో ఏ చోట అద్భుతాలు చేస్తూ వెళ్ళాడో, అదే మార్గములో యేసుక్రీస్తు శరీరములో నుంచి రక్తం ఏరులై పారుతూ ఉంది. వారి కక్ష తీరక ఆ పురవీధులలో యేసుక్రీస్తును చిత్రవదన చేస్తూ తీసుకుని వెళ్ళిపోయారండి. ఆయన ఎన్నిసార్లు కిందపడి ఎన్నిసార్లు లేస్తున్నా కొంచెం కూడా దయ కనికరము లేకుండా చిత్రవదన చేస్తూ తీసుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఆ గోల్గొతా కొండ మీద యేసుక్రీస్తును పడుకోబెట్టి 2 చేతుల్లో 2 కాళ్ళల్లో ఏం కొట్టారు? ఏంటండి, మనకు బాగా తెలుసు. యేసుక్రీస్తు కాళ్ళల్లో, యేసుక్రీస్తు చేతుల్లో మేకులు, 2 చేతులు లాగి 2 మేకులు కొట్టారండి. 2 కాళ్ళు ఒక చోటకి లాగి మేకులు కొట్టేశారు. కొట్టేసి ఆ సిలువనెత్తి పెట్టేశారండి. ఎన్ని గంటలకి యేసుక్రీస్తు సిలువెక్కింది? ఎన్ని గంటలకి? ఉదయం 9 గంటలకి. ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు చిత్రవదన చేశారు. కొట్టవలసిన ప్రతి కొరడ దెబ్బ ఆయన తిన్నాడు. ఇంచుమించుగా 5480 గాయాలు ఆయన శరీరంలో ఉన్నాయంటండి. యేసుక్రీస్తును సిలువ వేసి ఆకాశానికి భూమికి మధ్యలో ఎప్పుడు? ఉదయం 9 గంటలకు ఎక్కించాడండి. మిగతా 3 గంటలు ఏం జరిగింది అంటే చిత్రవధ. యేసుక్రీస్తు అనుభవించవలసిన ప్రతి గాయం, యేసుక్రీస్తు అనుభవించవలసిన ప్రతి శోధన, ప్రతి వేదనను అనుభవించాడు. ఇక ఆఖరికి ఆయన తీసుకొని వచ్చి సిలువ వేసి పెట్టారండి. ఉదయం 9 గంటలకు ఆకాశానికి భూమికి మధ్యలో ఇప్పుడు ఏం చేస్తున్నాడు యేసుక్రీస్తు? వ్రేలాడాడు మండుటు ఎండలో. ఇంచుమించుగా 9 గంటల నుంచి 12 గంటల వరకు విపరీతమైన ఎండ. ఆ మండుటు ఎండలో శరీరం మొత్తం గాయాలతో నింపబడిపోయింది. ఒకసారి ఆలోచించండి, చిన్న శరీరం మీద గాయం కలిగి ఒక్కసారి మనం ఎండలో నిలబడితే ఎట్టుంటుంది? చల్లగా ఉంటుందా? బాగా మండిపోదు? ఒకసారి ఆలోచించండి. 5480 గాయాలు కలిగిన యేసు శరీరం ఆకాశానికి భూమికి మధ్యలో వ్రేలాడుతూ ఉంటే, ఆ మండుటి ఎండలో యేసయ్య ఎంత వేదన పడి ఉన్నాడో, ఎంత వేదనకు గురయ్యాడో, ఎంత క్షోభ అనుభవించాడో ఒక్కసారి ఆలోచించండి.
ఆ మండుటు ఎండలో యేసుక్రీస్తు బాధపడుతూ ఆయన పలకవలసిన మాటలన్నీ పలికేశాడు, చెప్పవలసిన మాటలను చెబుతూ ఉన్నాడు. తండ్రి, అయ్యా, ఇదిగో నీవు నాకు అప్పగించినది ఇక మరి కొన్ని క్షణాలలో నేను సమాప్తము చేయబోతూ ఉన్నాను. నీవు నాకు ఏదైతే అప్పగించి భూమి మీదకి పంపించావో ప్రతిదీ నేను ముగిస్తున్నాను అని యేసుక్రీస్తు ప్రతిదీ ఆఖరి సమయం వరకు, ఆఖరి నిమిషం వరకు తండ్రి చిత్తమును జరిగిస్తూ వస్తున్నాడండి. తండ్రి చిత్తమును జరిగిస్తూ వస్తున్నారు. ఇక యేసయ్యను వేశారు, కొట్టారు, చేయవలసినవన్నీ చేశారు. ఆఖరికి ఆయన ప్రాణము విడిచాడు. ఎన్ని గంటలకు? యేసుక్రీస్తు ప్రాణము పెట్టేశాడు. ఎక్కడ? శిలువ మ్రాను మీద ప్రాణం పెట్టేశాడు. అంతలో అక్కడ ఒక సైనికుడు ఉన్నాడండి. ఓ సైనికుడు ఉన్నాడు. ఆ సైనికుడు పరిగెత్తుకుంటూ వచ్చి ఈ పక్క దొంగను చూశాడు. ఆడేం చేశాడు? ఇక ప్రాణం బోళ, వాడు బ్రతికే ఉన్నాడు. విశ్రాంతి దినం సమీపిస్తుంది కనుక విశ్రాంతి దినంలో వీరేమవ్వాలి? చనిపోవాలి అని ఒక కర్ర తీసుకొని ఈ ప్రక్కన దొంగ మోకాలను పగలగొట్టారండి. మోకాల మీద కొడితే ఆడు చచ్చాడు. ఆ పక్కను కొట్టాడు, వాడు చచ్చాడు. కానీ యేసయ్య దగ్గరికి వచ్చి ఆయన మోకాల మీద దెబ్బ పడలా. ఈ సైనికుడు ఏం చేశాడంటే యేసుక్రీస్తు బ్రతికి ఉన్నాడా చనిపోయాడా అని చూస్తున్నాడు. యేసుక్రీస్తు అప్పటికే ప్రాణము విడిచాడు. తండ్రి చేతులకు చెప్తాడు, తండ్రి, నా తండ్రి, నా ఆత్మను నీ చేతులకు అప్పగించుకొనుచున్నాను అని అప్పగించి ఆయన ప్రాణము విడిచాడండి. విడిచాడు. అంతకుముందే ఆయన ప్రాణం విడిచాడు. ఇవి సైనికుడు వచ్చి ఆ యేసుక్రీస్తు చనిపోయడం లేదని ఒక ఈటుని తీసుకొని ఆయన ప్రక్కన పొడిచాడండి. ఆయన ప్రక్కన పొడిచాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రక్కన పొడిచాడో ఇప్పుడు యేసుక్రీస్తు ప్రక్కలో ఏమొస్తుంది? నీరు కాదు, మొదట నీరు రాలా. యేసుక్రీస్తు శరీరములో ఎక్కడో ఒక బొట్టు ఆగిపోయింది. ఏంటిది? ఏంటిది? రక్తం. యేసుక్రీస్తు శరీరంలో ఎక్కడో ఒక బొట్టు ఆగిపోయిందండి. ఇప్పుడు ఆ బొట్టును కూడా యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు? నా శరీరములో ఎక్కడ రక్తము ఉండేదానికి వీలు లేదు. నా సంఘము కొరకు, నా ప్రజల కొరకు, నా స్వరూపమందు చేయబడిన నరుని కొరకు నేను ఆఖరి రక్తపు బొట్టు వరకు నేను కార్చాలి అని తలంచిన వాడై ఆఖరి రక్తపు బొట్టు వరకు కార్చేదానికి తండ్రి అయిన దేవుడు దొంగకు ప్రేరేపించినట్టున్నాడు. ఒరే, నా కుమారుని శరీరంలో ఒక రక్తపు బొట్టు ఆగిపోయింది, అది కూడా ఉండకూడదు, వెళ్ళి పొడువు అని చెప్పినట్టున్నాడు. ఈ సైనికుడు వచ్చి ఒక్కసారి యేసయ్య ప్రక్కన పొడుస్తానండి. ఆ ఒక్క బొట్టు కూడా యేసయ్య శరీరములో నుండి కారింది. ఆ తర్వాత ఏం కారుతుంది? ఏం కారుతుంది? శరీరములో, ఆయన శరీరంలో ఇక రక్తము లేక ఆయన శరీరములో ఉన్న నీరు కారుతుంది. అప్పుడు ఈ సైనికుడు అంటాడండి, రేయ్, ఇక ఆయన శరీరములో రక్తము లేదు. ఈ సైనికుడు చెప్తున్నాడు, ఇక ఆయన శరీరములో ఏ రక్తపు బొట్టు లేదు. ఆయన ఆఖరి రక్తపు బొట్టు వరకు కలువరి సిలువలో కార్చాడు. ఆయన చెప్పినది వాస్తవమేరా? ఆయన ఏ విషయాన్ని, సత్యాన్ని బోధించాడో అది వాస్తవమే. ఆయన దైవ కుమారుడే. ఆయన ఏ దాని కొరకు భూమి మీదకి పంపబడ్డాడో ఆ దానిని ఆయన ఈ కలువరి సిలువలో నెరవేర్చాడు అని ఒక సైనికుడు సాక్ష్యం చెప్తున్నాడండి. ఇక ఆయన శరీరంలో ఇక రక్తము లేదు. ఇప్పుడు సేవకుడిగా నేను కూడా మీతో చెప్పాలి అని అనుకున్న నా దేవుని సందేశం ఏంటంటే, నిజమే కదా,
యేసుక్రీస్తు ఇంచుమించుగా 2024 సంవత్సరాల క్రిందట భూమి మీనికి దిగువచ్చి 33.5 సంవత్సరము బ్రతికి 3.5 సంవత్సరపు వ్యవధిలో ఆయన పరిచర్య చేసి ఈ 3.5 సంవత్సరములో ఆయన నీ కొరకు నా కొరకు ఎన్నో కష్టాలు అనుభవించాడు. కష్టాలు అనుభవించి ఆఖరి రక్తపు బొట్టు వరకు ఆయన కార్చాడు. ఎందుకని? ఏంటండి ఎందుకని? ఏదో ఈ గుడ్ ఫ్రైడే రోజు వచ్చి ప్రభువా నా కొరకు కన్నీరు కాల్చావని ఈ ఒక్క పూట కడుపు కాల్చుకొని నోటిని గుట్టుకొని ఏదో ఏడుపు రాకపోయినా నటించి ఏడ్చి కొన్ని కన్నీరు కార్చి తిన్నగా తిరిగి వెళ్ళి యథాప్రకారం కడుపును తినేదానికి కాదు. ఈ రోజున ఒక విశ్వాసి చేస్తున్న తంతు అదేనండి. ఏదో భక్తి చెయ్యాలి, ఏదో ఆనవాయితీగా రావాలి, ఏదో క్రీస్తు చేసిన త్యాగమును ఏదో ఆనవాయితీగా స్మరించుకోవాలి, ఏదో ఆనవాయితీగా తలంచుకోవాలని అని వస్తున్నా వెళుతున్నావు. ఇది సరైన పద్ధతి కాదు అని నేను మీతో చెప్తున్నాను. సరైన తంతు ఏంటి, సరైన పద్ధతి ఏంటి అంటే ఏదో ఈ దినము వచ్చి ఏదో ఒకసారి జ్ఞాపకం చేసుకొని మరలా తిరిగి యథాప్రకారం చేయటం కాదండి. ఒక విశ్వాసి అనే దానికంటే క్రీస్తు రాకడ కొరకు సిద్ధపరచబడుతున్న సమూహం హృదయములో ఉండవలసినది ఏంటి అంటే నా కొరకు ఎందుకు గాయపరచబడ్డాడు, నా కొరకు ఎందుకు యవన రక్తాన్ని ఆయన చిందించాడు, నా కొరకు ఆఖరి రక్తపు బొట్టు వరకు ఆయన ఎందుకు కార్చాడు అనే మాట నీ హృదయంలో పెట్టుకొని ఆయన కార్చిన ఆ రక్తాన్ని తలంచి ఇక మీదట నేను మరలా లోకానికి సమీపంగా ఉండకుండా, లోకముతో నేను మిళితమైపోకుండా, లోక సంబంధమైన వాటితో నేను మునిగి తేలకుండా నా దేవుడితో ఉండేదానికే కదా, నా దేవుడితో అడుగులు వేసేదానికే కదా నా కొరకు గాయపరచబడింది అని తలంచి నీ మనస్ఫూర్తిగా నీవు ప్రభు సన్నిధిలో శిరస్సు వంచి ఆయనకు ఇష్టంగా బ్రతికేదానికి నీవు యేసుక్రీస్తు నీ కొరకు చేసిన సిలువ త్యాగమును తలంచి ఆయన సన్నిధిలో నీవు స్థిరపరచబడాలి. ఓ సేవకు నేను మిమ్మల్ని అడుగుతున్నానండి, ఎంతమంది ఉన్నారండి అలా? ఏంటి ఈ ఆవరణంలో కూర్చున్న వారు ఎంతమంది ఉన్నారు? ఏదో నామక వాస్తు నేను వెళ్ళాలి, ఏదో నామక వాస్తు భక్తి చేయాలి, ఏదో నామక వాస్తు బైబిల్ పట్టాలి, ఏదో నామక వాస్తు పాటలు పాడాలి, ఏదో నామక వాస్తు ఆరాధన చెయ్యాలి అనే తంతుతో అడుగులు వేస్తున్నావు. కానీ యేసుక్రీస్తు చేసిన త్యాగమును ఏ ఒక్కరోజు మనస్ఫూర్తిగా నీ మనసులో నిలుపుకోలేదు. లేదు ఇది వాస్తవం. ఈరోజు నీవు చేసుకోవలసిన తీర్మానం ఏంటో తెలుసండి. ఒకటే, ఏ తీర్మానమో తెలుసా? నా కొరకు ఆయన ఎంత త్యాగము చేస్తే మరి ఇప్పుడు నేను ఆయన కొరకు ఏం చేస్తున్నాను ఒకసారి ఆలోచించండి. ఆయన నీ కొరకు ఇన్ని త్యాగాలు చేశాడు కదా. నీ చేతుల్లో కొట్టబడవలసిన మేకులు ఆయన చేతుల్లో కొట్టించుకున్నాడు కదా. నీ కాళ్ళలో కొట్టబడవలసిన మేకులు ఆయన కాళ్ళలో కొట్టించుకున్నాడు కదా. నీ తల మీద పెట్టబడవలసిన కిరీటం ఆయన పెట్టించుకున్నాడు కదా. నీవు అనుభవించవలసిన ఆ సిలువ శిక్ష ఆయన అనుభవించేశాడు కదా. మరి నువ్వేం చేసావు ఆయన కొరకు? నీ కొరకు అన్ని త్యాగాలు చేశాడు. ఒక్కసారి ఆలోచించు, నేను ఆయన కొరకు ఏమి చేస్తున్నాను? ఏమైనా చేయగలిగామండి? ఒక్కసారి మీరు ఆగి ఆలోచించండి. ఏంటి, నేను నా దేవుని కొరకు ఏ త్యాగం చేస్తున్నాను? ఏంటండి, ఓ మాట మీతో చెబుతాను. మీరు దేవుని కొరకు ఏ ఒక్క త్యాగమైనా చేశారు ఈనాటి వరకు? యేసుక్రీస్తు ఆ మన్నుటి ఎండలో 6 గంటల సేపు 9 గంటల నుంచి 3 గంటల వరకు 6 గంటల సేపు ఆకాశానికి భూమికి మధ్యలో వ్రేలాడుతూ ఆఖరి రక్తపు బొట్టు వరకు ఆయన మన కొరకు ఏం చేశాడు? ఒకే ఒక మాట చెప్తాను. ఆఖరి రక్తపు బొట్టు వరకు ఆయన ఎందుకు కార్చాడు రక్తం? నేను యేసుక్రీస్తు సిలువలో పలికిన 7 మాటలు ఒక మాట నేను చెప్పట్లేదు అని చెప్పకూడదని నేను అనట్లేదండి.
ఎందుకో ఈ మాట చెప్పాలని దేవుడు నా హృదయంలో పెట్టాడు. నేను మీతో ఈ మాట చెప్తున్నాను. ఆ సైనికుడు వెళ్ళి ప్రక్కన పొడిచాడు కదా. ఇప్పుడు యేసుక్రీస్తు శరీరములో నుండి ఆఖరి రక్తపు బొట్టు కారిపోయింది. ఇప్పుడు నేను చెప్పాలనుకున్న మాట, ఆఖరి రక్తపు బొట్టు వరకు ఆయన ఎందుకు కార్చాడు? ఆఖరి రక్తపు బొట్టు వరకు ఎందుకు ఆయన చిందించాడు అంటే, లేఖనములో ఈ విధంగా రాయబడింది. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యంలో రాయబడిన మాట, చివరి లైన్ రాయబడిన మాట ఏంటంటే, ఆయన మన పాపముల నిమిత్తం లేక యేసు రక్తము ప్రతి పాపములను పవిత్రులుగా చేయును అనే మాట అక్కడ రాయబడింది. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తం ఆఖరి రక్తపు బొట్టు వరకు ఎందుకు కార్చాడు అంటే, సమాధానం మనకు అక్కడ దొరుకుతుంది. మానవుని పాపములో నుండి విడిపించుటకు, మనిషి చేసిన పాపములో నుండి పవిత్రుగా చేయుటకు యేసుక్రీస్తు రక్తం ఆఖరి రక్తపు బొట్టు వరకు కార్చాడంటండి. ఇప్పుడు ఆయన రక్తం ఏం చేస్తుంది? మనిషిని పాపములో నుంచి విడుదల కలగచేస్తుంది. మనిషి పాపములో మిళితమైపోతే, మనిషి పాపములో చిక్కుబడిపోతే, మనిషి జన్మతః పాపి అంటే పుట్టుకతోనే పాపి. ఈ పాపములో నుంచి మనిషి విడుదల పొందాలని యేసుక్రీస్తు యవ్వన రక్తాన్ని ఆఖరి రక్తపు బొట్టు వరకు కార్చి మనిషి పాపముల్లో నుండి విడుదల కలగచేయుటకు ఆయన యవ్వన రక్తాన్ని ఈ భూమి మీద చిందించాడండి. ఎక్కడ కలిగింది మనిషికి పాపం? ఏంటండి, దేవుడు మనిషిని తయారు చేసేటప్పుడు పాపయుక్తమైన వాడిగా చేశాడా? దేవుడు మనిషిని పాపయుక్తముగా చేయలేదండి. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసు, పరిశుద్ధాత్మ దేవుడు, వీరి ముగ్గురు ఒక చోట ఏకమై మాట్లాడుకున్న మాటలు మనము ఈ దేవదూతలను చేసిన నాటి నుండి ఈ దేవదూతల ముఖాన్ని మనం చూడలేకపోతున్నాం రా బాబు. ఈ ముఖాన్ని చూసి సాలైపోయింది. ఈ ముఖాన్ని మనం చూడలేకపోతున్నాం కనుక నాకు ఒక ఆలోచన వచ్చిందని తండ్రి అయిన దేవుడు చెప్పాడు. ఏం చెప్పాడంటే, బాబు, మన పోలికలో మన స్వరూపమందు ఒక మానవుని తయారు చేసుకుందాం అన్నాడు. ఎవరితో? ఏం మాట్లాడండి, ఎవరితో? తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మ దేవునితో, యేసుక్రీస్తుతో మాట్లాడితే వీరిద్దరూ ఒప్పందం, అయ్యా మాది ఏముంది, మీరు ఏది చేసిన మేలే చేయగలుగుతారు, మీకు ఏది సమ్మతమో మాకు కూడా. వీళ్ళిద్దరు ఓటు తండ్రి అయిన దేవునికి వేశారు. ఇప్పుడు ముగ్గురు పరమును విడిచి ఎక్కడికి వచ్చారు? యేసుక్రీస్తు, తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడికి వచ్చారు? పరమును విడిచి భూమి మీద అడుగు పెట్టారు. ఇప్పుడు ముగ్గురు 3 భాగాలు కోరుకున్నారు. ఒకళ్ళేమో మట్టి తెచ్చారు, ఒకళ్ళేమో నీళ్లు తెచ్చారు. ఆ మట్టిని ముద్దగా చేశారు. నేను వ్యాఖ్యానం చేస్తున్నా, ఇది ఎక్కడ రాశారని అడిగారు. ఇప్పుడు ఒక రూపాన్ని తయారు చేయాలంటే మట్టి ఏమవ్వాలి? ఇప్పుడు ఒక ఇటుక తయారు అవ్వాలంటే ఏం చేస్తారు? మట్టిని తేవాలి, మట్టిని తెచ్చి దాన్ని నీళ్ళతో తడపాలి. ఆ నీళ్ళతో తడిపిన దాన్ని ఏం చేయాలి? తొక్కాలి. తొక్కిన తర్వాత ఏం చేయాలి? దాన్ని ముద్దగా చేయాలి. ఆ ముద్దగా చేసిన దానికి ఏం చేయాలి? అచ్చు తెచ్చి అచ్చులో వేయాలి కదా. ఇప్పుడు నేను అదే వ్యాఖ్యానం చేస్తున్నా, కొత్తదేం కాదు, మీకు అర్థమయ్యే శైలిలో చెప్తున్నానండి. తండ్రి అయిన దేవుడు కూర్చున్నాడు ఎక్కడా? యేసుక్రీస్తు మట్టి తెచ్చాడు, మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు నీళ్లు తెచ్చాడు, యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు మట్టి దగ్గర కూర్చున్నాడండి. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు మట్టి దగ్గర కూర్చుంటే యేసుక్రీస్తు చూస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు నీళ్లు పోతున్నాడు. ఆ మట్టిని తండ్రి అయిన దేవుడు ముద్దగా చేశాడండి. ముద్దగా చేసి ఆ ముద్దకు ఒక రూపాన్ని పోయాలని ఇప్పుడు ఒకరి మొహంలో చూసుకుంటున్నాడు. ఎలా చేద్దాం? నువ్వే కదా చెప్పింది మన పోలికలని, మరి ఇంకొక పోలిక ఎందుకు? ఇంకొక పోలికలో ఉన్నారనే కదా నువ్వు వద్దన్నది.
దేవదూతలు ఇంకొక పోలికలో ఉన్నారనే కదా, వారిని మనం చూడలేకపోతున్నామనే కదా మన పోలికలో ఒక వ్యక్తిని తయారు చేసుకోవాలని తలంచింది. మరి ఇంకొక పోలిక ఎందుకు మనకి? మన పోలికే అవునా అన్నారు. ఇప్పుడు తండ్రి దేవుడు పోలికను అమర్చుతున్నాడండి. ఎవరి పోలిక? తండ్రి అయిన దేవుడు ఎలాగైతే ఉన్నాడో, పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగైతే ఉన్నాడో, యేసుక్రీస్తు ఎలా ఉన్నారో, అంటే వీళ్ళు ముగ్గురు మూడు రకాలు కాదండి, వీళ్ళ రూపం ఒకటే. పరిశుద్ధాత్మ దేవుడు ఒకలాగా ఉంటాడు, తండ్రి అయిన దేవుడు ఒకలాగా ఉంటాడు, కుమారుని దేవుడు ఒకలాగా ఉంటాడు. కాదు, యేసుక్రీస్తు అంటాడు కదా, నన్ను చూస్తే నా తండ్రిని, అంటే ఎలా ఉన్నారు? యేసుక్రీస్తు ఎలా ఉన్నాడో తండ్రి అలాగనే ఉన్నాడు. ఇప్పుడు ఈ తండ్రి ఏం చేస్తున్నాడంటే వారి పోలికలో ఆ ముద్దను తయారు చేసి రూపం పోసేసాడండి. రూపం పోసాడు. ఎంత ముచ్చట పడుతున్నారో ఎవరు? ముగ్గురు. ఎందుకని? ఎవరు పోలికలు ఉంది? అబ్బా ఎంత అందంగా ఉన్నావురా సామె. ఎవరు? తండ్రి అంటున్నాడు, ఒరే మట్టి మనిషా ఎంత అందంగా ఉన్నావురా, నా పోలిక ఎలా ఉంటుందా? అబ్బో చాలా చూడ ముచ్చటగా ఉందిరా అని ముగ్గురు మురిసిపోతున్నారండి. ఎవరు? త్రిత్వమైన దేవుడు మురిసిపోతున్నారు. సరే మురిసిపోతున్నారు కదా, ఇక ఇప్పుడు ఏం చేయాలి? రూపం అయితే ఉంది, దానికి ఏం కావాలి? జీవం కావాలి. ఇప్పుడు ఆ బొమ్మకి, ఆ మట్టికి దేవుడు ఇచ్చాడు, జీవం ఇచ్చేశాడు. సరే ఈ మట్టి ఏమిచ్చాడు? మట్టి శరీరము లేకుండా ఈ మట్టి శరీరం దేనితో నింపాడు? మహిమతో. తనకు కలిగిన మహిమతో ఈ మట్టి శరీరం నింపాడు. ఈ మట్టి శరీరం జీవాన్ని పొందుకొని ముచ్చటగా ఏదైనా తోటలో తిరుగుతూ ఉంది. ఇప్పుడు ఒక అందమైన తోటను తయారు చేశాడు. ఈ అందమైన తోటలో ఒక అందగానే తయారు చేసి ఈ అందగాడితో అందమైన దేవుడు రోజు ప్రతి సల్లప్పుడు వచ్చి ముఖాముఖిగా ఏంటి? అప్పుడు ఎలా ఉన్నాడు ఈ మనిషి? పాపయుక్తమైన వాడు కాదు. ఈ మనిషి ఎలా ఉన్నాడు? మహిమ కలిగిన వాడిగా. ఒక్క మాటలో చెప్పాలి అంటే భూమి మీద పాపము లేదు. ఈ ప్రపంచపు నలుమూలల ఎక్కడ పాపయుక్తమైన ఆలోచన లేదు. పాపము ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. మనిషి మహిమతో సృష్టించబడ్డాడు కనుక, మనిషి దేవుని పోలికతో తయారు చేయబడ్డాడు కనుక ఈ మనిషి పాపము ఎరగక మహిమ కలిగిన దేవుడితో సహవాసము చేస్తూ ప్రతి సల్లపూట ఆయన స్వరూప దర్శనమును, ఆయన స్వరమును వింటూ ఆయన్ను చూస్తూ ఆనందపడుతున్నారండి. ఒక విచిత్రమైన సంగతి ఏంటంటే యేసుక్రీస్తు కూడా ప్రతి సల్లపూట తండ్రి దేవుడు యేసుక్రీస్తు ముగ్గురు వచ్చి ఈ ఆదాము దగ్గరకు వచ్చి, ఆదామా ఎక్కడున్న బంగారు కొండ అంటే, నేను నీ రాక కోసమే చూస్తున్నానా, ఎదురుగానే ఉన్నాను అంటాడు. ఎవరు? ఏం మాట్లాడండి. వారి సంబంధం చూడండి ఎలా ఉందో. ఆదామా అని ఒక్క కేకకే ఆదాం అంటాడయ్యా, నేను నీ రాక కోసం వేచి చూస్తున్నాను, నేను నీతో కలిసి నడవాలని, నేను నీతో కలిసి ఉండాలని, నేను నీతో కలిసి మాట్లాడాలని నా హృదయం ఉప్పొంగుచున్నది. నీ రాక కోసమే వచ్చేసారండి. యేసుక్రీస్తు కూడా ఆదాము భుజాల మీద చేయి వేసి ఒక స్నేహితునితో ఎలా మాట్లాడుతాడో ఆదాముతో మాట్లాడుతూ ఏదైనా తోట అంతా తిరిగేవాడు. ఇక మరలా ఆయన డ్యూటీకి ఆయన వెళ్ళిపోయేవాడు. ఎందుకంటే పైన ఒక రాజ్యం ఉంది కదా, ఎక్కడ దేవదూతల సమూహం ఉంది కదా, మరి వాళ్ళు బాధపడతారని మళ్ళీ వాళ్ళ దగ్గరికి పోయేవాడు. ఇంకా వాళ్ళకు వచ్చిన పాట ఒకటే, యెహోవా. ఎప్పటి వరకు? ఈనాటి వరకైనా ఏ నాటి వరకైనా వారి నోట ఒకే మాట, యెహోవా. కానీ మనకు ఆ వరం ఇవ్వలేదండి దేవుడు. ఇచ్చాడా? కానీ మన నోట ఎన్నో స్తుతిగానాలు. ఏ విధంగా మనం ప్రభువును స్తుతించినా ఆయన రుణాన్ని మనము తీర్చుకుంటామా? తీర్చుకోలేము. ఆదాముతో చల్లని పూట వచ్చి మాట్లాడుతూ వెళ్ళిపోయేవాడు. ఒకరోజు తండ్రి అయిన దేవుడు చెప్పాడు, బాబు
నీకు ఇంతమైన అందమైన ఏదును తోట ఇచ్చావయ్యా, కానీ అన్నీ తినొచ్చు. ఇదిగో ఈ తోట మధ్యలో ఉండే వృక్షం, దీనిని మాత్రం తినవద్దు. ఒక ఆజ్ఞ అంటే మనిషి మహిమ కోల్పోయేదానికి ఒక్కటే సంభవం జరిగిందాడ, ఇక ఏదేదో జరగలేదండి. దాని కొరకు దేవుడు దిగి రావాల్సి వచ్చింది. ఈ తోట మధ్యలో ఉన్న ఈ ఫలాన్ని మాత్రం నువ్వు తినొద్దయ్యా అన్నాడు. అంతలో ఈ మట్టి మనిషి అన్నాడు, ఇన్ని ఇచ్చావు, వాటన్నిటి విడిచిపెట్టి దీని దగ్గరికి నేను ఎందుకు వెళ్తాను అన్నాడు. సరే, రోజులు బాగానే గతించిపోతున్నాయండి. ఒకరోజు ఏదైతే దేవుడు చేయొద్దన్నాడో అది చేసేసాడు. ఇప్పుడు ఆ తప్పిదము జరిగిన తర్వాత ఆదాము ఎక్కడున్నాడు? ఆ చెట్ల పొద మధ్యలోనికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు సల్లపూట దేవుడు దిగి వస్తున్నాడు. వచ్చి రోజు వచ్చినట్లుగా ఆయన వచ్చి, ఆదామా, ఓ ఆదామా, ఎక్కడ బాబు అన్నాడు. ఆదాము నోట ఏమన్నా మాట వచ్చిందా? మౌనమైపోయాడు. పాపం ఆదాము, యేసు తండ్రిని దేవుడు అనుకున్నాడు, ఆదామేమో గాఢ నిద్రలో ఉన్నాడేమో, ఈరోజు నేను వస్తున్న సంగతి మర్చిపోయి నిద్ర బాగా అలసిపోయి నిద్రపోయాడేమో అనుకుని మరలా పిలిచాడు. ఆదాము, ఆదాము అని పిలిస్తే ఉలుకు లేదు, పలుకు లేదు. తండ్రిని దేవుడు తలంచాడు, ఎక్కడో తప్పిదం జరిగింది, ఎక్కడో తప్పిదం జరిగింది అని తండ్రిని దేవుడు తలంచి మరలా కేకేశాడు, ఒరే బాబు, ఏ ప్రక్క ఉన్నావు అని మరలా కేకేశాడు. అప్పుడు, అయ్యా, ఇదిగో ఈ పొదల సందులో నేను నిలిచిపోయానయ్యా, ఈ పొదల మధ్యలో నేను నిలబడిపోయానయ్యా అన్నాడు. ఒరే, ఒకప్పుడు నా ఎదుట నిలబడి నా ముఖ దర్శనాన్ని చేసిన వాడివి, ఇప్పుడు నా స్వరమును విని ఎందుకు దాక్కున్నావు? దాక్కోవలసిన అవసరం ఏంటి? ఇప్పుడు ఆదాము మనసాక్షి ఆదాము మీద నేరారోపణ చేస్తున్నందువలన ఇప్పుడు దేవుని ఎదుటికి వచ్చి దేవుని ముఖాన్ని చూస్తూ మాట్లాడలేకపోతున్నాడు. చెట్ల పొదలోనికి వెళ్ళిపోయాడు. ఆదాము, ఎవడు వెళ్ళమన్నాడు చెట్ల పొద మధ్యలోనికి? అయ్యా, నేను దిగంబరినని నాకు తెలిసింది. యేసుక్రీస్తు కోపపడ్డాడండి. ఎవడు చెప్పారా నువ్వు దిగంబరివని? నేనేమైనా చెప్పినా నువ్వు దిగంబరివని? నేనేమైనా నీకు తెలియచేసిన దిగంబరివని? నేను మహిమను ఇచ్చాను. నీ దిగంబరత్వము కనపడకుండా, నీ దిగంబరత్వము నీ కనులకు కనబడకుండా నేను నీకు ఒక మహిమను ఇచ్చాను. మరి ఆ మహిమను ఎందుకు కోల్పోయావు? ఈ పాపయుక్తమైన దిగంబరత్వము ఎందుకు నీకు కనపడుతూ వచ్చింది? అయ్యా, నీవు తినవద్దు అన్న ఈ పండును నేను తిన్నాను. ఇకంతే, ఇంకా మారు మాట మాట్లాడే దేవుడు. అప్పటికప్పుడే వారిని అలాగే తోట మధ్య నుంచి బయటికి పంపించకుండా తండ్రి అయిన దేవుడు ఒక గొర్రె పిల్లను వధించి, దేనిని? ఓ మాట చెప్పనా? ఆనాడే, ఏనాడు? మనిషి ఆజ్ఞను మీరి పాపమును మూట కట్టుకున్న నాడే యేసుక్రీస్తు గొర్రె పిల్లగా వధించబడ్డాడు ఏదెను తోటలో. యేసుక్రీస్తు ఇప్పటికిప్పుడు వధించబడినది కాదండి. యేసుక్రీస్తు ప్రారంభములోనే మనిషి మహిమను కోల్పోయినప్పుడు, మనిషి పాపయుక్తముగా అడుగులు వేసిన మరుక్షణమే తండ్రి అయిన దేవుడు తలంచి, ఈ మనిషి మీద మోపబడిన పాపం పోవాలి అంటే ఒక గొర్రెపిల్ల వధించబడాలి అని తండ్రి అయిన దేవుడు తలంచి ఒక గొర్రెపిల్లను తీసుకొని ఆ గొర్రెపిల్లను వధించి, ఆ గొర్రెపిల్ల చర్మముతో వీరికి చొక్కాలను తయారు చేసి, ఆ గొర్రెపిల్ల చర్మంతో వీరికి ఆ మహిమను కోల్పోయిన వారికి దిగంబరత్వము కనపడకుండా గొర్రెపిల్ల చర్మమును చొక్కాగా తయారు చేసి వారిని పట్టుకొని ఏదెను తోటలో నుంచి బయటపడవేశాడండి.
అప్పుడు ప్రారంభమైంది మనిషిలో పాపం. ఇప్పుడు ప్రారంభమైంది కాదు ఇది. ఆదాము ఆజ్ఞ అతిక్రమించిన నాడే మనిషిలో పాపం ఏలుబడి ప్రారంభమైంది. మహిమ దూరమైపోయింది. ఈ మహిమ మనిషికి దూరమైపోయి ఈ మనిషిని పాపం పెత్తనము చేయటం ప్రారంభించింది. ఇప్పుడు మనిషి ఎలా బ్రతుకుతున్నాడు? ఇప్పుడు చెప్పండి, ఎలా బ్రతుకుతున్నాడు? పాపముతోనే. మరి ఈ పాపం పోవాలంటే ఇప్పుడు ఏం జరగాలి? ఏంటి? ఈ పాపములో నుంచి మనిషి విడుదల పొందాలంటే ఇప్పుడు ఏం కావాలి? ఒక పరిశుద్ధమైన రక్తము కావాలి, ఒక పవిత్రమైన రక్తము కావాలి. తండ్రిన దేవుడు తలంచాడు. కొన్ని వేల సంవత్సరాల తరువాత తండ్రిన దేవుడు తలంచి ఒకటి ఆలోచించాడు. ఈ మనిషి పాపం నుంచి విడుదల పొంది మరలా నేను ఏ మహిమైతే ఇచ్చానో ఆ మహిమలోనికి ఈ ప్రజలు రావాలి అంటే ఎవడో ఒకడు వెళ్ళాలి, ఒక పవిత్రమైన రక్తము కావాలి అని తండ్రిని దేవుడు మరలా తరంచి, బాబు ప్రారంభంలో గొర్రె పిల్లగా వధించబడ్డావు, ఇప్పుడు గొర్రె పిల్లగా నువ్వు వెళితే బాగోదు, కానీ నువ్వు ఎలా వెళ్ళాలి? మానవుని అవతారములో మనిషి రూపములో రక్త మాంసాలు కలిగిన శరీరమును అమర్చుకొని నీవు భూమి మీదకి వెళ్ళి ఆ రక్త మాంసాలు కలిగిన వారిని పాపములోంచి విడిపించుటకు నీ రక్తాన్ని నువ్వు చిందించాలి అని తండ్రి కుమారుని పిలిచి చెప్తే కుమారుడు దానికి సమ్మతించాడండి. ఎవరు నేనంటాను, నువ్వు సమ్మతిస్తావా? ఏం మాట్లాడారేంటండి? ఎవరు? ఎందుకులే, నీ కడుపున పుట్టిన నీ బిడ్డ ఆ చావు బ్రతుకుల మధ్య నుంచి తప్పించబడాలి అంటే నీ గుండె మార్పిడి చెయ్యాలి. ఇస్తావా గుండె? ఏం మాట్లాడేంటండి? ఇస్తావా? ఇవ్వలేవు. ఎందుకు ఇక నేను 4 రోజులు బ్రతకాలి అని ఏం చేస్తావంటే నీ బిడ్డ కొరకు, నీ భర్త కొరకు, నీ భార్య కొరకు నీవు ప్రాణత్యాగం చేయలేవు. అందుకే తండ్రి తలంచాడు, మనిషి పాపం నుంచి విడుదల పొందాలంటే ఒక మానవుడి ద్వారా జరుగుతుందా? ఏం మాట్లాడేంటండి? ఇప్పుడు మీరు ఆ పాపం నుంచి విడుదల పొందాలంటే నేను కానీ మీ కొరకు చంపబడితే మీరు పాపం నుంచి విడుదల పొందుతారా? పొందలేరు. ఎందుకని? నా జన్మ పాపయుక్తమైనది గనుక నేను చనిపోయిన మీకు విమోచన కలగలేదు. ఇంకో మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. ఇప్పుడు తాగుబోతుడు ఉన్నాడండి. ఎవరు? ఏం చెప్పరు ఏంటండి? గట్టిగా చెప్పండి. తాగుబోతుడు ఉన్నాడు. ఈ తాగుబోతుడు మరొక తాగుబోతుడు దగ్గరికి వెళ్ళి, ఒరే తాగుబోతాడా, తాగి ఎందుకు చేస్తాడు, తాగుడు ఆపు అన్నాడు అనుకో. ఆడు ఆపుతాడా? ఏం చేస్తాడు? ఆ తాగుబోతుడు ఈ తాగుబోతుంది అంటాడు, ఒరే తాగుబోతాడా, ఒరే సచ్చినాడు, రే నువ్వు నన్ను ఆపమంటున్నావా? నాకన్నా ఎక్కువ 1 క్వార్టర్ తాగుతావు కదరా. ఎవరు? ఈ తాగుపోతాను అంటాడు. ఒరే నువ్వు చెబుతూ నేను మారుతానరా? నేను త్రాగుడు మానాలంటే నువ్వేమవ్వాలి? నువ్వు త్రాగుడు మాని, ఒరే దాంట్లో ఏమీ లేదురా, నేను మానానురా, నువ్వు మానరంటే అప్పుడు ఆలోచిస్తా. మానుతానని చెప్పను, అప్పుడు ఆలోచిస్తా అంటాడండి. నేను చెప్పే మాట ఏంటంటే, ఒక పాపములో ఉన్నవాడు ఒక పాపంలో ఉన్నవాడిని విడిపించలేడు. ఒక త్రాగుబోతు మరొక త్రాగుబోతును మార్చలేడు. ఒక వ్యభిచారములో ఉన్నవాడు మరొక వ్యభిచారస్తుని మార్చలేడు. మరి ఈ వ్యక్తి మారాలి అంటే, ఇతని పాపం పోవాలంటే ఎవరు కావాలి? పవిత్రుడైన వాడు కావాలి, పరిశుద్ధుడైన వాడు కావాలి. ఎవడున్నాడు ప్రపంచంలో? ఈ భూమి మీద భూతాళంలో భూతత్వం పెట్టి వెతికినా దేవుడే కానివ్వండి, మానవుడే కానివ్వండి, మన కంటికి కనపడడు. అంత పాపయుక్తమైన చరిత్రే. ఈ తండ్రిని దేవుడు అన్నీ ఆలోచించి తలంచి ఒకడే చెప్పాడు, బాబు కాదు, కుదరదు, నీవు వెళ్ళాల్సిందే. నా చేతులతో చేయబడిన ఆ మానవుడు, నా పోలికలో తయారు చేయబడిన ఆ మానవుడు మరలా పాపయుక్తమైన దానిలో నుండి విడుదల పొంది నా పోలికలోనికి మరలా మలచబడినట్లుగాను, నా స్వరూపమందు ఆ వ్యక్తి నిలబడినట్లుగాను, పోగొట్టుకున్న మహిమను, పోగొట్టుకున్న తేజస్సును ఆ వ్యక్తి అనుభవించినట్లుగాను
నీవు భూమి మీదకి వెళ్ళి నీ యవ్వన రక్తాన్ని కార్చి ఆ వ్యక్తిని నా వైపు మరలించు అని తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తును భూమి మీదకి పంపాడండి. ఇప్పుడు యేసుక్రీస్తు తెలిసి వచ్చాడా, తెలియక వచ్చాడా? ఏంటి? యేసుక్రీస్తు ఎలా మరణిస్తాడో యేసుక్రీస్తుకు తెలియకపోలేదండి. యేసుక్రీస్తు ఎలా చిత్రవదన చేయబడతాడో యేసుక్రీస్తుకు తెలియకుండా పోలేదండి. అన్నీ తెలిసే ఆయన భూమి మీద అడుగుపెట్టాడు. ఇప్పుడు అడుగుపెట్టి మన మీద మోపబడవలసిన శిక్షణ అంతటిని ఏం చేశాడు? ఇప్పుడు ఆయన రద్దు చేశాడు. దేని ద్వారా రద్దు చేశారు? ఆఖరి రక్తపు బొట్టు వరకు రక్తాన్ని కార్చి మన మీద మోపబడి ఉన్న ఆ పాపయుక్తమైన చెరలన్నిటినీ ఆయన విలువైన రక్తము చేత వాటన్నిటిని కొట్టివేసి ఉన్నారు, వాటన్నిటిని తీసివేసి ఉన్నారు. ఆయన రక్తము చేత ఒక్కొక్కరిని పవిత్రులుగా నేటి వరకు చేస్తూ ఉన్న యేసు రక్తం ఆ యేసు రక్తము చేత మానవుని పాపం ఇప్పుడు ఏమైపోయింది? కొట్టివేయబడి ఈ మానవునికి ఏం కలుగుతూ వచ్చింది? ఒక పరిశుద్ధత, ఒక పవిత్రత మానవునికి కలుగుతూ వచ్చింది. అందుకే లేఖనం అంటుంది, ఆయన ఆఖరి రక్తపు బొట్టు వరకు ఏం చేశాడు? ఎందుకు కార్చాడు ఆఖరి రక్తపు బొట్టు వరకు అంటే లేఖనం అంటుంది, మానవుని మీద మోపబడిన పాపమును రద్దు చేసి ఈ మానవుణ్ణి మరల మహిమ కలిగిన దేవుని ఎదుట నిలబెట్టుటకు ఎవరు చెయ్యలేని త్యాగమును ఆయన చేసి ఈ పాపయుక్తమైన ఈ మనిషిని మహిమ కలిగిన దేవుని ఎదుటికి తీసుకుని వెళుతున్నాడండి. నా ముగింపు మాటలుగా నేను కూడా మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, రక్తము కార్చాడు అని అలవాటుగా ఒకవేళ అడుగులు వేస్తున్నావేమో, నా మాట వినండి. ఆజ్ఞ అతిక్రమం ఏంటి? నువ్వు అనుకోవచ్చు, నేను రక్తంతో కడగబడ్డానయ్యా, నేను శుద్ధి చేయబడ్డానంటే ఆజ్ఞ మీరిన సంగతి నీకు తెలియట్లేదు. నీకు దిగంబరత్వం నీకు కలిగిన సంగతి నీకు తెలియట్లేదు. దేవుడిచ్చిన మహిమ కలిగిన వస్త్రాన్ని పోగొట్టుకున్న సంగతి నీకు తెలియట్లేదు. నువ్వు అనుకుంటున్నావు నేను భక్తి చేస్తున్నాను, నేను ఆత్మలు ఎగురుతున్నాను, నువ్వు అనుకుంటున్నావు. ఎగరటం ప్రక్కన పెట్టు, దేవుని ఆజ్ఞను మీరావా లేదని ఆలోచించు. ఎగరటం ముఖ్యం కాదు, అరవటం ముఖ్యం కాదు, కొట్టటం ముఖ్యం కాదు. నేను దేవుని ఆజ్ఞకు కట్టుబడిపోయానా? నేను దేవుని ఆజ్ఞ ప్రకారం నడిపించబడుతున్నానా? నేను దేవుని ఆజ్ఞకు విధేయతను చూపెడుతున్నానా? విధేయతను చూపెట్టకపోయినందువలనే కదా నేను ఇంకా ఆయన సెలవు వేస్తున్నాను. నేను అనే మాట 2024 కిందట వేయబడింది ఆయనకు సులువ, కానీ వేస్తూనే వస్తున్నావు. ఆజ్ఞ మీరుతున్నావు, గుచ్చుతున్నావు బళ్ళెముతో. ఆజ్ఞ మీరుతున్నావు, ఆయన చేతుల్లో మరలా కొడుతున్నావు. దేనిని? నీ చేతులు చేస్తున్న పాపమును బట్టే కదా మరలా ఆయన చేతుల్లో కొట్టబడేది. నీవు చేస్తున్న ఆలోచన వలనే కదా ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడేది. నీవు అడుగులు వేస్తున్న ఆ పాపయుక్తమైన అడుగుల వలనే కదా ఆయన కాళ్ళలో మేకులు కొట్టబడేది. ఒకసారి ఆలోచించు. నీ వీపున కొట్టబడవలసిన కొరడా, నీ ప్రక్కన పడవలసిన బళ్ళెము, మరి ఆయన ఎందుకు తీసుకున్నాడు అంటే నువ్వు మారాలని. మరి మార్పు చెందుతున్నావా? బ్రతుకును మార్చుకోకుండా, బ్రతుకును సరైన పద్ధతిలో నిలబెట్టుకోకుండా, బ్రతుకును పవిత్రమైన చోట నిలబెట్టుకోకుండా, బ్రతుకును అపవిత్రమైన చోట నిలబెట్టుకుంటూ ఈనాటి వరకు దూరంగా నిలిచి దూరమైపోతూ ఉన్న సంఘస్థులారా, ఓ సేవకుడిగా మరలా ఈ మంచి శుభ శుక్రవారమున నీ కొరకు సిలువ వేయబడిన ఈ శుభదినమున మరలా హెచ్చరికతో కొన్న మాట చెబుతూ ఉన్నాను. మారలేదా? మార్పు చెందు.
బ్రతుకును మార్చుకోలేదా? బ్రతుకును మార్చుకో. నడవడికను మార్చుకోలేదా? నడవడికను మార్చుకో. ఆజ్ఞను మీరుతూ ఉన్నావా? ఆజ్ఞను మీరకుండా నడుమును కట్టుకొని మనసును నిలుపుకొని దేవుని పాదాలు పట్టుకొని, అయ్యా ఇక మీదట నేను నీకు దూరము కాను, నా కొరకు నీవు కార్చిన ఆ రక్తము చేత నన్ను కడుగు, నన్ను పవిత్రపరచు, నిన్ను నన్ను కడుగు అని ఈరోజు మనసు విప్పి మనసారా ప్రభు పాదాలు పట్టుకొని నీవు నోరు తెరచి నీ పాపాల నిమిత్తం ఒప్పుకోగలిగితే, నీ పాపము నిమిత్తం ప్రాయశ్చిత్తం కలుగునట్లుగా ఆయన రక్తము కొరకు నువ్వు వేచి చూస్తే, నీ పాపాలు పోవునట్లుగా, నీ పాపము కడగబడినట్లుగా, నీ అణువణువున ప్రతి పరమాణువున ఏ చోట నిలిచిపోయిందో, ఏ చోట నీ పాపం నిన్ను పట్టుకొని నిన్ను బంధించి పడవేసిందో, దాని నిమిత్తం నీవు యేసు క్రీస్తును అడగగలిగితే నిశ్చయముగా నా దేవుడు ఈ దినమున ఆఖరి రక్తపు బొట్టు వరకు గోల్గోతా కొండ మీద కార్చిన ఆ రక్తపు బొట్టు ఈనాటి వరకు మన మధ్యలో ఏరులై పారుతూ ఉన్న యేసు రక్తము నిన్ను తడపబోతూ ఉంది. యేసు రక్తము నిన్ను తడపబోతూ ఉంది. నీ పాపములో నుంచి నీకు విడుదల కలగబోతూ ఉంది. నీ పాపములో నుంచి నీవు విడుదల పొందబోతూ ఉన్నావు. నీ పాపములో నుంచి నీకు విముక్తి కలుగునట్లుగాను నీవు అడగగలిగితే ఈరోజే నా దేవుడు నీ మీద ఆయన రక్తమును వర్షము వలె కుమ్మరించబోతూ ఉన్నాడు. వర్షము వలె కుమ్మరించబోతూ ఉన్నాడు. ఆయన రక్తం నిన్ను తడపబోతూ ఉంది. నిన్ను తడపబోతూ ఉంది. యేసు రక్తం నిన్ను శుద్ధి చేయబోతూ ఉంది. శుద్ధి చేయబోతూ ఉంది. ఇప్పుడు ఆయన అమూలమైన రక్తం నిన్ను కడుగునుగాక, నిన్ను కడుగునుగాక. పవిత్రపరచబోతూ ఉంది. పవిత్రపరచబోతూ ఉంది. శుద్ధి యేసు రక్తం నిన్ను శుద్ధి చేస్తూ ఉంది. శుద్ధి చేస్తూ ఉంది. క్రీస్తు పోలికలోనికి మహిమ కలిగిన ఆ సింహాసనం ఎదుట నీవు నిలిచి ఉండే పట్టుగా ఆయన రక్తం నిన్ను కడగబోతూ ఉంది. కడగబోతూ ఉంది. ఈనాటి వరకు, ఈ క్షణం వరకు ఏరులై పారుతూ ఒక్కొక్కరిని తండ్రి అయిన దేవుడి వద్దకు చేర్చగలిగిన రక్తం యేసు రక్తం, పవిత్రమైన రక్తం, పరిశుద్ధమైన రక్తం, కల్మషము లేని యేసు రక్తం నిన్ను ఆయన పోలికలకు తీసుకుని వెళ్ళబోతూ ఉంది. ఆయన పోలికలోనికి మలచబోతూ ఉంది, మార్చబోతూ ఉంది. ఆ మహిమ కలిగిన వ్యక్తిగా నీవు నిలబడేటట్లుగాను యేసు రక్తం ఈ దినమున, ఈ మధ్యాహ్నపు వేళ ఒక్కొక్కరిని తడుపుతూ వెళుతూ ఉంది. ఒక్కొక్కరి పాపములను క్షమించి పడవేస్తుంది. ఒక్కొక్కరి పాపములను కొట్టివేయబోతూ ఉంది. పోగొట్టుకున్న మహిమను, పోగొట్టుకున్న స్వరూపమును, పోగొట్టుకున్న పోలికను మరలా యేసు రక్తం నీకు దయచేయబోతూ ఉంది. యేసు రక్తం నీకు దయచేయబోతూ ఉంది. ఆయన రక్తం ఆయన పోలికలకు తీసుకొని వెళ్ళి ఆయన ఎదుట మహిమ కలిగిన వ్యక్తిగా నిన్ను మార్చునుగాక. ఆదాము పోగొట్టుకున్న మహిమ, ఆదాము కోల్పోయిన మహిమ మరలా తండ్రి అయిన దేవుడు మనకు ఇవ్వాలి అని ఆయన ప్రియమైన కుమారుని భూమి మీదకి పంపి యవ్వన రక్తాన్ని కార్చి ఆ రక్తము చేత మానవులందరికీ ఏం కలుగుతుంది చెప్పండి? ఏం కలుగుతుంది? ఒక పరిశుద్ధత. చివరిగా చెప్పి ముగిస్తున్నాను. ప్రపంచంలో ఎవరు పరిశుద్ధుడు చెప్పండి? ప్రపంచంలో ఎవరు పరిశుద్ధుడు? ఏ చరిత్ర అన్నా మీరు చదవండి, ఏ గ్రంథాలను విప్పి పరిచి చదవండి. ఏ గ్రంథమే, ఏ చరిత్ర మనం చదివినా ఏ చరిత్ర పాపయుక్తముతో మిళితమైపోయింది. ప్రతి వ్యక్తి పాపముతో నిలిచిపోయాడు. దేవుడు, దేవతలు, దేవుళ్ళు అని చెప్పుకున్న వ్యక్తులే పాపయుక్తమైన చరిత్ర. ప్రపంచంలో ప్రతి చరిత్ర పాపముతోనే నింపబడిపోయింది. మరి పాపము లేని చరిత్ర ఏంటండి? పాపము లేని చరిత్ర ఏంటి?
ప్రతి గ్రంథం చెప్పకుండా చెప్తుంది, ఒక పరిశుద్ధుడైన వాడు భూమి మీదకి రావాలి. ఒక పరిశుద్ధుడు భూమి మీద అడుగుపెట్టి తన రక్తాన్ని చిందించి ఆ రక్తము ద్వారానే లోక కళ్యాణం జరగాలి అని చరిత్ర గ్రంథాలు కొన్ని చెబుతున్నాయి. మరి ఎవరండి పాపము లేకుండా బ్రతికినది? ఏంటి? ఎవరు? ఏ చరిత్ర చెప్పదు, నేను పవిత్రమైన వాడిని. ఇంకో మాట చెప్పనా, ఏ గ్రంథాలకైనా చదవండి, పలానా గ్రంథం అంటుంది, కానీ పరిశుద్ధ గ్రంథానికి మాత్రమే ఒక పేరు పెట్టబడింది. ఏ గ్రంథం? ఏంటి? మరి అది మీరు ఏ గ్రంథాన్ని చదవండి, పరిశుద్ధ గ్రంథం అనే నామకరణం ఉండదు. ప్రపంచంలో అన్ని గ్రంథాలు పరిశీలన చేసినా ఈ మాట దొరకదు. దొరకగలిగిన చోటు, దొరకగలిగిన గ్రంథం ఒక్కటే. ఏంటిది? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. ఈ గ్రంథమే చెప్తుంది పరిశుద్ధతను గూర్చి. అందుకే ఏ గ్రంథము చదివినా లేదు. మరి ఏ వ్యక్తి పరిశుద్ధుడు అంటే పరిశుద్ధ గ్రంథం చెప్పకుండా చెప్తుందండి. ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా అని వెతికితే ప్రపంచంలో కనపడగలిగిన వాడు ఒకే ఒక్కడు, నేను ప్రకటిస్తూ ఉన్న నజరేయుడైన యేసు మాత్రమే పరిశుద్ధుడు. నజరేయుడైన యేసు మాత్రమే పరిశుద్ధుడు, పవిత్రుడు, దేవుడు అనుటకు యోగ్యుడు, దేవుడు అనుటకు అర్హుడు, దేవుడు అనుటకు ఆయన మాత్రము తప్ప ప్రపంచంలో ఎవడు లేడు. ఆయన చెబుతాడు, నాలో పాపము ఉన్నదని మీలో ఎవడైనా నిరూపించగలడా? రోమా సామ్రాజ్యమే సొంగగార్చింది యేసయ్య ఎదుట. రోమా సామ్రాజ్యమే యేసయ్యలో ఏలెత్తి చూపెట్టలేకపోయింది. నీవు పాపాత్ముడవని చూపెట్టలేకపోయింది. నీవు పాపంతో నిలిచిపోయావు అనే మాట రోమా ప్రభుత్వపు నోట రాలేదు. సవాలు చేశాడు, నేను పరిశుద్ధుడను, నేను పవిత్రమైన వాడును, నేను తప్ప వేరొకడు లేడు అని సవాలు విసరగలిగిన ఏకైక వీరుడు, ఏకైక దేవుడు యేసు ఒక్కడే. ఎందుకు అంత సవాలుగా చెప్పగలడు ఆయన? ఏంటండి మరి మిగతా వారు ఎందుకు చెప్పలేకపోయారు అంటే, యేసయ్య చరిత్ర ఏ చరిత్ర? నడకలో పరిశుద్ధత, పడకలో పరిశుద్ధత, నోటి ఉమ్మిలో పరిశుద్ధత, నోటి మాటలో పరిశుద్ధత, యేసుక్రీస్తు చూపుల్లో పరిశుద్ధత. ఒక్క మాటలో చెప్పాలి అంటే అరికాలు మొదలు కూడా నడినెత్తు వరకు అణువణువున ప్రతి పరమాణువున పరిశుద్ధత కలిగిన ఏకైక వీరుడు, పరిశుద్ధత కలిగిన ఏకైక దేవుడు యేసు ఒక్కడే. ఆ యేసు ఈరోజు నీతో చెప్తున్నాడు, నేను పరిశుద్ధులను గనుక మీరును పరిశుద్ధులై ఉండుటకు నా పరిశుద్ధమైన రక్తమును మీ కొరకు ఆఖరి రక్త బొట్టు వరకు చిందించాను, ఆఖరి రక్త బొట్టుకు నేను కార్చాను అని యేసయ్య చెప్పి ఇప్పుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే మన పాపములన్నిటినీ ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? ముగిస్తున్నాను, ఈ మాట చెప్తున్నాను. ఎక్కడ జారావో, ఎక్కడ పడిపోయావో, ఎక్కడ దేవునికి దూరం అయ్యావో, ఎక్కడ దేవుని ఆజ్ఞను మీరావో ఒక్కసారి అన్ని తలంచి ఈ గుడ్ ఫ్రైడే రోజు మనసు విప్పి అడుగు, అయ్యా ఇంతకాలం అలవాటుగా వచ్చి చేశానయ్యా, నన్ను క్షమించు. ఈనాటి వరకు ఏదో ఆచార ప్రకారం వచ్చి భక్తి చేస్తున్నాను, ఇక మీద నా బ్రతుకును అలా ఉంచుకోను అయ్యా. నా కొరకు నువ్వు కార్చిన ఆ యవన రక్తం ద్వారా నా పాపాన్ని ఈరోజు కడిగి నా హృదయాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరిచి అని ఆయన అడిగి ఆయన ఎదుట నేను యోగ్యుడిగా మార్చబడాలని నేను నిర్ణయం తీసుకొని కోరుకోగలిగితేనండి. ఇదిగో ఈరోజే నీ నిర్ణయాన్ని బట్టి నా ప్రభు మీ అంతరంగములన్నిటిని పరిశుద్ధపరచబోతూ ఉన్నాడు. మీ అంతరంగములన్నిటిని శుద్ధి చేయబోతూ ఉన్నాడు. మీ అంతరంగములన్నిటిని బాగు చేయబోతూ ఉన్నాడు. ఒక్కొక్కరికి క్రీస్తు పోలికలు నా దేవుడు దయచేయబోతూ ఉన్నాడు.
పోగొట్టుకున్న పోలిక, పోగొట్టుకున్న స్వరూపం, పోగొట్టుకున్న మహిమను మరలా ఈ 2024 ఈ మార్చి 29వ తేదీన నా దేవుడు మరలా ఒక్కొక్కరికి దయచేయబోతూ ఉన్నాడు, ఒక్కొక్కరికి అనుగ్రహించబోతూ ఉన్నారు. అదిగో నా దేవుని పోలిక నీలో కనబడబోతూ ఉంది, నా దేవుని పోలిక నువ్వు పొందుకోబోతూ ఉన్నావు. ఒక్కొక్కరు అనుభవించబోతూ ఉన్నాడు. క్రీస్తు పోలిక ఇప్పుడే ఆయన పోలిక నీవు అనుభవించబోతూ ఉన్నావు. పొందుకో. పాపములోంచి విడుదల కలిగి క్రీస్తు పోలిక నీకు కలగబోతూ ఉంది, క్రీస్తు మహిమ నీకు కలగబోతూ ఉంది. ఇప్పుడే అనుభవించు. నీ అంతరంగములో క్రీస్తు స్వభావాలు, క్రీస్తు పోలిక కలుగునుగాక. యేసు నామములో నీవు అనుభవించదుగాక. నీ వీధికి పరిశుద్ధాత్మ దేవుడు బలముగా దిగిరాబోతూ ఉన్నాడు. నేను తాకబోతూ ఉన్నాడు. క్రీస్తు పోలిక వచ్చేంత వరకు శుద్ధి చేయబోతూ ఉన్నాడు. ఒక బలమైన అభిషేకం దేవుడిని అనుగ్రహించబోతూ ఉన్నాడు. ఆయన ఎదుట నిలిచి ఉండబోతూ ఉన్నావు. దేవుని పోలిక నీ పాపయుక్తమైన దానిలో నుండి దేవుడు తీసివేయబోతూ ఉన్నాడు. పరిశుద్ధపరచబోతూ ఉన్నాడు, పవిత్రంగా మార్చబోతూ ఉన్నాడు. యేసు రక్తం ఆయన రక్తం మన మధ్యలో దేవుడు కుమ్మరించబోతూ ఉన్నాడు. కాశ్మీర్ మొదలుకొని కన్యాకుమారి వరకు ఏరులై ఈ భారతదేశాన్ని తడుపుతూ ఉన్న రక్తం యేసు రక్తం. ఆ రక్తము చేత పాపములో నుండి విడుదల కలగబోతూ ఉంది. పాపములో నుండి విడిపించబడి పవిత్రమైన చోట యేసు రక్తం నిలబెట్టబోతూ ఉంది. ఆ రక్తం ఒక్కొక్కరిని పరిశుద్ధపరిచి క్రీస్తు పోలికలోనికి తీసుకొని వెళ్ళును గాక. ఆమేన్. అందుకే ఈ లేఖనం చెప్పకనే చెప్తున్న మాట ఏంటంటే, ఆయన మన కొరకు ఆఖరి రక్తపు బొట్టు వరకు కార్చారు. ప్రపంచంలో ఎవ్వరూ చేయలేని త్యాగం ఆయన చేశారు. కనుక మనమందరము ఆయన పాదాలు పట్టుకొని నా పాపములో నుంచి నేను విడుదల పొందినట్లు, నా పాపములో నుంచి నేను విడిపించబడి నీ పోలికను పొందుకునేటట్లుగా సహాయము చేయి అని అడిగితే తప్పక ప్రతి ఒక్కరికి పోగొట్టుకున్న ఆ మహిమనే, పోగొట్టుకున్న ఆ స్వరూపమే మరలా ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయబోతూ ఉన్నారు. మనసారి కోరుకుంటున్నాను, ఈ మాటలు ముగిస్తున్నాను. మీ మీద మోపబడి ఉన్న పాపయుక్తమైనవన్నీ ప్రభు రద్దు చేయునుగాక, మిమ్మల్ని అందరినీ పరిశుద్ధులుగా మార్చునుగాక, క్రీస్తు యేసు ఎదుట మిమ్మల్ని అందరినీ ఆయన పోలికలు నిలబెట్టునుగాక. ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రం. మీరెంతైనా సర్వశక్తి కలిగిన దేవుడు. మరొక్కసారి ఈ శుభ శుక్రవారం మిమ్మల్ని తలపోసుకునే దానికి సహాయం చేశారు. మీరు మా కొరకు ఏమి త్యాగం చేశారు, ఏమి కార్చారో, మీ త్యాగాన్ని బట్టి, మీరు కార్చిన రక్తాన్ని బట్టి మేము పవిత్రులుగా మలచబడుతున్న మీ లేఖనాలు సెలవిచ్చినట్లుగా ప్రతి ఒక్కరిని పవిత్రులుగా చేసినందుకై మీకు స్తోత్రం. నీ పోలికలోనికి మలచినందుకై మీకు స్తోత్రం. నీ రాజ్యానికి ప్రజలను మలచి నీ రాజ్యపు వాసులుగా తీర్చిదిద్దుతుంది. ఇప్పటి వరకు నీ సరైన మాతకు నిలబెట్టినందుకై స్తోత్రాలు చెల్లిస్తాను.
యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. మన ప్రభువు యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం, సన్నిధి సముఖం కూడి వచ్చిన వారికి ఈ గుడ్ ఫ్రైడే ఆరాధనలో పాలు పొంది నిర్ణయం తీసుకున్న ప్రతి ఒక్కరికి నా ప్రభు సదాకాలము తోడై ఉండి ప్రతి ఒక్కరికి క్రీస్తు పోలికను దయచేయును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.